అవ్యక్త అవ్యక్తో మహత్తు మహతో మహదహంకార మహదహంకారో పంచతన్మాత్రాన్ని తన్మాత్రేభ్యో పంచభూతాన్ని పంచభూతేభ్యో అఖిలం జగత్ అన్నారు. అంటే బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుంచి మహదహంకారము, మహదహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల పంచీకరణతోటి పంచభూతములు, పంచభూతములతోటి బ్రహ్మాండ పిండాండములు తయారైనవి అని శాస్త్రం. అయితే బ్రహ్మం అనేది ఆత్మ అనే పేరుతో పిలుస్తున్నాం. ఆత్మ అంటే ఇక్కడ సృష్టి ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితి, అటువంటి స్థితిని బ్రహ్మము అంటాం. ఈ బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది, సృష్టిలో కూడా ఉన్నది. సృష్టికి పూర్వము స్వరూప లక్షణంగా ఉన్నది, సృష్టిలో వ్యాపక లక్షణంగా ఉన్నది. ఈ బ్రహ్మము నుండి అవ్యక్తం రావటం అంటే బ్రహ్మము నుండి ఒక ప్రకాశం రావటం. ఆ ప్రకాశానికి మనం 5 పేర్లు పెట్టాము. సదాశివ ప్రకాశము, ఈశ్వర ప్రకాశము, రుద్ర ప్రకాశము, విష్ణు ప్రకాశము, బ్రహ్మ ప్రకాశం. ఈ ప్రకాశము బ్రహ్మమునందు అవ్యక్తముగా ఉన్నదా అని కనుక చూస్తే దానికి అదే వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది అంటే ఒక కాలాన్ని బట్టి ఆ కాలం యొక్క ప్రభావం బట్టి వచ్చింది. అద్వైత సిద్ధాంతంలో ఆత్మ నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్వం చెప్తారు. ఆ విధంగా బ్రహ్మము అనేటువంటిది ఆత్మగా, సృష్టి పరిణామ క్రమంలో ఈశ్వరుడికి ఈశ్వరాత్మగా, జీవుడికి జీవాత్మగా కూడా ఏ ప్రకాశం వల్ల ఈ జగత్ అయితే ఏర్పడిందో ఆ ప్రకాశాన్ని ఇచ్చేదిగా ఉన్నది ఆత్మ. ఉదాహరణకి జీవుడికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటే అందులో ఆత్మ అనేది ఈ 3 శరీరాన్ని ప్రకాశింపజేస్తూ అతనిలో ఉండేటువంటి స్థూల సూక్ష్మ దేహాన్ని ప్రకాశింపజేస్తూ ఇంద్రియాలతోటి వ్యవహారం చేయటానికి అవసరమైనటువంటి చేతనత్వాన్ని ఈ ఆత్మ ఇస్తుంది. సాధకుడు అటువంటి చైతన్యాన్ని తనలో గుర్తిస్తేనేమో ఆత్మ ప్రత్యేగాత్మ అంటాం. వ్యష్టి సమిష్టి భేదాలతో ఈశ్వరుడు కనుక ఈ వ్యవహారానికి మూలమని మనం అనుకునేటట్లయితే అక్కడ పరమాత్మ అంటాం. ఇటువంటి చైతన్యాన్ని ప్రకాశాన్ని ఇచ్చేదే ఈ బ్రహ్మము. అద్వైత సిద్ధాంతంలో ఆ బ్రహ్మం ఆ విధంగా ప్రకాశిస్తాడు. అటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకాశము, అవ్యక్తం అంటే జగత్తుని ఆధారం చేసుకొని అవ్యక్తం అంటున్నాం. అంటే జగత్తు ఇక్కడ అవ్యక్తంగా ఉన్నది, జగత్తు ఇక్కడ ప్రకాశ రూపంగా ఉన్నది. జగత్తు తమోగుణంతో ఏర్పడింది. తమోగుణం అంటే అంధకారం. అంధకారం ఉంటేనే ఈ ప్రకాశం యొక్క గుర్తింపు ఉంది. కేవలం ప్రకాశం ఉంటే గుర్తింపు లేదు. తమస్సు ఉంటే తమస్సుని ప్రకాశింపజేసినప్పుడు ఈ ప్రకాశానికి గుర్తింపు వచ్చింది. తమస్సుకి స్వయం ప్రకాశం లేదు. ఈ ఆత్మ నుండి వచ్చినటువంటి ప్రకాశం స్వయం ప్రకాశం. అటువంటి జగత్తుని ప్రకాశింపజేసినప్పుడు జగత్తులో కొంత పరిణామం కలిగింది. ఆ పరిణామం క్రమం ఎట్లాగంటే ఈ అవ్యక్త స్థితి నుంచి విశ్వ ప్రాణశక్తి వచ్చింది. విశ్వ ప్రాణశక్తిని మహత్వం అంటాం. ఇది 5 ప్రకాశాల ద్వారా 5 బీజాక్షరాలు వచ్చాయి. 5 బీజాక్షరాలు ప్రాణం, అది విశ్వప్రాణం. అం యం రం వం లం అనేటువంటి 5 బీజాక్షరాలు. ఈ 5 బీజాక్షరాల నుండి మహదహంకారం వచ్చింది. మహా అంటే గొప్ప, అహంకారం అంటే నేను. జగత్తు ఆవిర్భవించి జగత్తులో బ్రహ్మాండ పిండాండాల్లో వ్యష్టి సమిష్టిలో అనేక నేనుల యొక్క వ్యవహారంకి ఆధారంగా ఒక నేను తత్వము ముందుగా వచ్చింది కాబట్టి అది మహత్ అహంకారం. ఆ మహత్ అహంకారము ఆదిశక్తి రూపంలో ఉంది. ఆదిశక్తి పరాశక్తి వల్ల ప్రేరణ పొందింది. పరాశక్తి ప్రేరణతో ఆదిశక్తిలో అవ్యక్తంగా ఉన్న జ్ఞానం బయటకు వచ్చింది. జ్ఞానంలో ఉన్న శక్తితో అందులో అవ్యక్తంగా ఉన్న ఇచ్చ బయటకు వచ్చింది. ఇచ్ఛాశక్తిలో ఉన్నటువంటి ప్రేరణతో అందులో అవ్యక్తంగా ఉన్న క్రియ బయటకు వచ్చింది. క్రియాశక్తి ప్రేరణతో పంచ తన్మాత్రలు వచ్చినాయి. తన్మాత్రలు అంటే ఏమిటి అంటే పంచభూతాలు ఏర్పడటానికి మాతృస్థానం, జనక స్థానం, పితృస్థానం. అందుకని దానికి మాత్ర అంటాం. తన్మాత్ర, తన్ అంటే అది. జగత్తు ఇంకా రాలేదు కాబట్టి ముందు ఆ మాత్రలు అన్నాం.
అంటే రాబోయే జగత్తుకి తన్మాత్రలుగా ఇక్కడ ఉన్నాయి. ఈ తన్మాత్రలే శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఈ శబ్దం అనేటువంటి తన్మాత్ర ద్వారా ఆకాశం అనే సూక్ష్మభూతం వచ్చింది. ఆకాశ సూక్ష్మభూతం నుండి స్పర్శ తన్మాత్ర వచ్చింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయు సూక్ష్మభూతం వచ్చింది. వాయు సూక్ష్మభూతంలో అంతకు ముందున్న శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రెండు కలిసి ఉన్నాయి. వాయు సూక్ష్మభూతం నుండి రూప తన్మాత్ర వచ్చింది. రూప తన్మాత్ర నుండి అగ్ని సూక్ష్మభూతం వచ్చింది. అగ్ని సూక్ష్మభూతంలో అంతకు ముందున్న శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్రతో కూడి రూప తన్మాత్ర కూడా ఉన్నది. అటు అగ్ని తన్మాత్ర నుండి అగ్ని సూక్ష్మభూతం నుండి రసం వచ్చింది, రస తన్మాత్ర వచ్చింది. రస తన్మాత్ర నుండి జల సూక్ష్మభూతం వచ్చింది. జల సూక్ష్మభూతంలో శబ్దస్పర్శ రూప రస తన్మాత్రలు ఉన్నాయి. జల సూక్ష్మభూతం నుండి గంధ తన్మాత్ర వచ్చింది. గంధ తన్మాత్ర నుండి పృథివీ వచ్చింది. సూక్ష్మ పృథివీలో శబ్దస్పర్శ రూప రస గంధ తన్మాత్రలు మూడు ఇమిడి ఉన్నాయి. ఈ రకంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి 5 సూక్ష్మభూతాలు వచ్చినాయి. ఈ 5 సూక్ష్మభూతాలతోటి సూక్ష్మ ప్రపంచం తయారైంది. 5 స్థూలభూతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే 5 స్థూలభూతాలతోటి స్థూల ప్రపంచం ఏర్పడింది. స్థూల ప్రపంచానికి ఏర్పడటానికి కావాల్సిన పంచభూతాలు ఈ సూక్ష్మభూతాల నుంచే ఏర్పడ్డాయి. ఆకాశము 2 భాగములై అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగము 4 పరకలై, ఒక పరక వాయువు, ఒక పరక వాయువుతో కూడి, రెండవ పరక అగ్నితో కూడి, మూడవ పరక జలంతో కూడి, 4వ పరక పృథివీతో కూడి అట్లా ఉన్నాయి. వాయువు 2 భాగములై ఒక అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగము ఆకాశంతోనూ అగ్నితోనూ జలముతోనూ పృథివీతోనూ కూడి, అలాగే అగ్ని 2 భాగములై అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగం 4 పరకలై ఆకాశంతోనూ వాయువుతోనూ జలముతోనూ పృథివీతోనూ చేరింది. సూక్ష్మ జలము 2 భాగములై అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగము ఆకాశంతోనూ ఒక పరక, వాయువుతో ఒక పరక, అగ్నితో ఒక పరక, పృథివీతో ఒక పరక కూడి పృథివీ 2 భాగములై ఒక అర్ధభాగం అట్లా ఉండగా రెండవ అర్ధభాగం 4 పరకలై ఒక పరక ఆకాశంతోనూ, రెండవ పరక వాయువుతోనూ, మూడవ పరక అగ్నితోనూ, 4వ పరక జలముతోనూ కూడి ఈ రకంగా కూడినటువంటివి అర్ధభాగం ఆకాశం నుండి మిగతా 4 పరకలు ఇతర పంచసూక్ష్మభూతాలతో ఏర్పడింది ఆకాశ మహాభూతం. అర్ధభాగం వాయువుగా ఉన్నది, మిగతా అర్ధభాగంలో 4 పరకలు ఇతర సూక్ష్మభూతాలు ఉన్నది వాయు మహాభూతం. సూక్ష్మగ్ని అర్ధభాగంగా ఉన్నది, రెండవ అర్ధభాగంలో ఇతర సూక్ష్మభూతాలు 4 పరకలుగా చేరి మొత్తం నిండి అది అగ్ని మహాభూతమైంది. జలమహాభూతం కూడా అర్ధభాగంలో సూక్ష్మ జలము 4 పరకల ఇతర సూక్ష్మభూతములతో చేరి జలమహాభూతమైంది. అర్ధభాగము సూక్ష్మ పృథ్వీగా ఉన్నది, మిగతా అర్ధభాగంలో మిగతా 4 సూక్ష్మభూతములు కలిపి నిండై ఆ నిండైనది పృథ్వీ మహాభూతమైంది. ఈ రకంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అని పంచస్థూలభూతాలు అయినాయి. ఆత్మ నుండి 5 రకాల ప్రకాశాలు, వాటి నుండి 5 రకాల బీజాక్షరాలు, వాటి నుండి 5 రకాల శక్తులు, వాటి నుండి 5 రకాల తన్మాత్రలు, వాటి నుండి 5 రకాల సూక్ష్మభూతాలు, పంచీకరణ ద్వారా వాటి నుండి 5 రకాల స్థూలభూతాలు రావటం బట్టి అంతా 1 నుంచి 5, 5 నుంచి 5, 5 నుంచి 5తో కొనసాగింది. కాబట్టి ఇది పంచము అంటాము. పంచములతో ఏర్పడినది ప్రపంచము.
పంచములతో ఐదులతో ఏర్పడింది కాబట్టి ప్రపంచము. పైగా జగత్తు అంటారు దీన్ని. జా అంటే పుట్టినది, గత్ అంటే గతించేది. పుట్టినట్టు అలా ఉండదు. ఒకప్పుడు లేక మళ్ళీ వచ్చేది పుట్టడం, పుట్టిన తర్వాత మార్పు చెందటం, గతించటం, గతించిన తర్వాత మారిన కొత్త రూపం ఉండటం, పాత రూపం లేకుండా పోవటం లయం. అట్లా సృష్టి స్థితి లయాలతో కూడి పుట్టి గతిస్తూ ఉండేటువంటిది కాబట్టి జగత్తు. ఇలాగ పుట్టి గతిస్తూ ఉండటం, మార్పులు చెందటం, దీన్ని అసత్ అంటారు. ఈ ఆత్మ బ్రహ్మము మొట్టమొదట మనం ఏదైతే చెప్పామో అది ఏనాడు పుట్టలేదు, ఏనాడు మార్పు చెందలేదు, అది ఏనాడు గతించదు. అది ఒక్క రూపంగానే ఉంటుంది, అనేకంగా ఉండదు, ఖండఖండాలుగా ఉండదు, విభజింపబడదు, స్వగత సజాతీయ విజాతీయ భేదం ఉండదు, హద్దులు ఉండదు, అనంతము, నిరామయము, నిరంజనము. అటువంటి ఆత్మ సత్పదార్థము. అటువంటి సత్పదార్థము నుండి జగత్తు లేకనే తోచినది. జగత్తుకి ఇది ఆధారమైంది, కానీ ఇది ఉంటేనే జగత్తు వచ్చింది, కానీ ఇది జగత్తును పుట్టించగా. జగత్తును పుట్టించకపోతే జగత్తు ఎలా ఏర్పడింది అనేటువంటి సందేహానికి తనంతట తనే వచ్చింది. తనంత తను ఎలా వస్తుంది? తానే ముందు లేదు కదా. తానంతట ఒక చోట ఉండి వస్తే తనంతట తాను వచ్చిందంట. తానంతట తను రావడానికి మూలము మాయ. మాయ అంటే యమాస మాయ. ఏది లేదో అది ఉన్నట్లు కనబడేది మాయ. ఎవరికి కనబడుతుంది? లేనిది లేనిదిగానే ఉంటుంది, కానీ ఉన్నట్టు ఎవరికి కనబడుతుంది? ఉన్నట్టు భ్రమ ఉన్న వాళ్ళకి కనబడుతుంది. రజోగుణం ఈ కనబడ్డదంతా కూడా సత్యం అనిపిస్తుంది. తమోగుణము లేని దాన్ని, అవాంగ్మానస గోచరమైన దాన్ని తానే అయి ఉండి కూడా దాన్ని అనుభవించలేక ఉండిపోయేది తమోగుణం. ఇటువంటి తమోగుణం వల్ల ఏర్పడినటువంటి ఆవరణ, రజోగుణం వల్ల ఏర్పడినటువంటి విక్షేప దోషంతో ఏర్పడినదే అవిద్య. ఈ జీవుడికి ఆ విద్యా దోషం ఉండటం వల్ల మాయ వల్ల కలిగినటువంటి ఈ ప్రకృతి, మాయ వల్ల కలిగినటువంటి జగత్తు, ప్రపంచము లేని వస్తువుల్ని ఉన్నట్టుగా కనిపింపచేసేది. ఎవరికి కనిపింపచేస్తుంది అంటే అవిద్యా దోషం ఉన్న వాళ్ళకి కనిపింపచేస్తుంది. అవిద్యా దోషం ఎవరికి ఉన్నది అంటే జీవుడికి ఉన్నది. అవిద్య అంటే తమోగుణం రజోగుణంతో ఏర్పడింది. తమోగుణం అంటే సత్య వస్తువు తానైనటువంటి పదార్థము తాను మరిచిపోయి ఉండటము, తెలియకుండా ఉండటము, అటువంటి ఆవరణ. రజోగుణం అంటే ఏది లేదో అది ఉన్నట్టు మాయ వల్ల తోచినవన్నీ నిజంగానే ఉన్నట్టుగా అనుభవించేది విక్షేపం. ఇటువంటి విక్షేప గుణం రజోగుణంలో ఉంది. జీవుడికి ఈ తమోగుణము రజోగుణం వల్ల అవిద్య ఏర్పడటం వల్ల ఈ జగత్తు లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా తోస్తుంది. కనుక ఆత్మ నుండి ఈ జగత్తు రాలేదు, ఆత్మ నుంచి జగత్తు వచ్చినట్టుగా తోచింది. తోచినటువంటిది నిజమని జీవుడు భ్రమిస్తున్నాడు. జీవుడు ఆ భ్రమకి కారణం అవిద్య, అవిద్యకి కారణము తమోగుణము, తమోగుణము ఆవరణ లక్షణము, అవిద్యకి మరో కారణం విక్షేపము, విక్షేపము రజోగుణ లక్షణం. ఈ విధంగా ఈ జగత్తు గురించి విచారించవలసినటువంటి అగత్యము జీవుడికి ఏర్పడింది. జీవుడు ఎందుకు అంటే తాను ఈ లేని వస్తువులన్నీ ఉన్నట్టుగా భ్రమపడి దానితో సంసారం పెట్టుకొని ఆ బంధంతో సుఖ దుఃఖాలు పొందుతూ పునర్జన్మలు పొందుతూ ఉన్నాడు. కాబట్టి తానే భ్రమ నుండి విడుదల పొందాలి. అంటే అవిద్యా దోషం నుంచి అతను విడుదల పొందాలి. అవిద్యా దోషం నుంచి విడుదల పొందాలంటే జగత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, జగత్తు ఎలా అసత్యమో తెలుసుకోవాలి, బ్రహ్మ ఎలా సత్యమో తెలుసుకోవాలి. దీనికి నిత్య అనిత్య వస్తు వివేకంతో బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అనే దాంట్లో తత్వ విచారణ చేయాలి. అటువంటి తత్వ విచారణలో భాగంగా మొట్టమొదటి జీవుడు తన యందే, తన శరీరం అందే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం పిండాండ పంచీకరణ నేర్చుకోవాలి. అటువంటి జీవుడు ఈ పంచభూతాలు బయట బ్రహ్మాండంలో ఏర్పడినవి తన స్థూల దేహంలో రక్తము, మాంసము, మజ్జ, ఎముక, రసము, మేధస్సు, చర్మం అనే సప్త ధాతువులతోటి తన యందే ఉన్నాయి. తన స్థూల దేహాన్ని కనుక విచారిస్తే పంచభూతాన్ని విచారించినట్టే. తన ఇంద్రియాలన్నీ కూడా సూక్ష్మభూతాల వల్ల ఏర్పడ్డాయి.
సూక్ష్మభూతాల వల్ల ఏర్పడినటువంటి ఇంద్రియాల యొక్క ధర్మాన్ని కనుక అతను విచారిస్తే, తన యందు విచారిస్తే బ్రహ్మాండమందు ఉన్నటువంటి సూక్ష్మాన్ని, బ్రహ్మాండమందు ఉన్నటువంటి సూక్ష్మభూతాలని విచారించినట్టే. కనుక బయట విచారించడం మొదలు పెడితే మనకి పరిమితత్వ భావన కర్మవాసన వల్ల ఏర్పడింది కాబట్టి మనము మన పరిమితత్వ పరిధిలోనే చూడగలం, కానీ ఆ పరిమితత్వాన్ని దాటి చూడటం ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండంలో అసాధ్యం. కనుక ఈ బ్రహ్మాండాన్ని మనం విచారించాలంటే బ్రహ్మాండం యొక్క తత్వాన్ని విచారించాలి. బ్రహ్మాండం యొక్క తత్వము పిండాండంలో మీ దేహంలోనే ఉన్నది కనుక మీ దేహాన్ని విచారిస్తే బ్రహ్మాండాన్ని విచారించినట్టే. ఆ ఆత్మ యొక్క ప్రకాశం నీ దేహంలోనే ఉంది కాబట్టి నీ దేహంలో నీ దేహాన్ని, నీ ఇంద్రియాన్ని, నీ యొక్క అనుభవాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తుందో అటువంటి ప్రకాశింపజేసే ఆత్మ విచారణ కనుక చేస్తే, ఆ ఆత్మని కనుక మీరు తత్వ విచారణ ద్వారా పట్టుకుంటే సర్వవ్యాపక జగత్ ప్రకాశం అయినటువంటి చైతన్యాన్ని, పరమాత్మని కూడా మీరు గ్రహించగలరు. కనుక బయట విచారణ మీరు కొంత దూరం పోయి మీ పరిమితత్వం వల్ల ఆగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మిమ్మల్ని మీరే విచారించుకొని తత్వరూపేణ ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నదనుకొని, పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉందనుకొని చేయటం ద్వారా మనము బ్రహ్మము కాని దాన్ని, భ్రాంతి కొలిపేటువంటి దాన్ని లేనిదిగా, మిథ్యగా నిర్ణయం చేయగలం. ఏదైతే అన్నిటికీ ఆధారంగా ఉండదో, ఏదైతే అన్నిటికీ అధిష్టానంగా ఉందో, దేనికైతే కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, ఈ మిథ్యలో ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు జీవులందరినీ సుఖదుఖాలకు నెట్టేస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ అధిష్టానంగా అవి లేవు. కాబట్టి అయినప్పటికీ అవి ఉండబట్టి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధానం ఎలాగో తెలుసుకునేటట్లయితే మనము సత్యంలో స్థిరం కావచ్చు, సత్యంలో ప్రతిష్టాపితం కావచ్చు. అటువంటి సత్యంలో ప్రతిష్టాపితం అంటే మనకి ఏదైతే బంధంగా ఉందో, ఏదైతే పట్టుకుందో, ఏదైతే పరిమితత్వం చేసిందో అటువంటి జగత్ పదార్థాలు నీ పిండాండమందు విచారణ చేయాలి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎలా ప్రవర్తిస్తున్నాయి అని చూడాలి. అటువంటి చూడటానికే మనం పిండాండ పంచీకరణ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఆత్మ నుండి ప్రకాశం తెలిసింది, ప్రకాశం నుంచి మహత్తు తెలిసింది, విశ్వ ప్రాణశక్తి తెలిసింది, మహదాంకారం ఉన్నటువంటి జీవ చైతన్యం తెలిసింది. జీవ చైతన్యం ద్వారా తమస్సు అనేటువంటిది తన్మాత్ర రూపంలో తెలిసింది. ఆ తమస్సు ప్రపంచంగా ఆవిర్భవించినటువంటి జగత్తుని పంచీకరణగా స్థూల భూతాల వరకు తెలుసుకున్నాము, సూక్ష్మభూతాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సూక్ష్మాకాశం రెండు భాగములై అర్ధ భాగము జ్ఞానము జ్ఞాతకు గోళకమైంది. ఇక్కడ గోళకము అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో విచారణ చేస్తున్నామని చెప్పాను కదా, మన శరీరంలో ఇంద్రియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు ఏర్పాటు జరిగినటువంటి స్థానాన్ని గోళకం అంటారు. కన్ను ఏర్పాటైనటువంటి స్థానాన్ని కన్నుకి గోళకం అంటారు. మనస్సు ఏర్పాటైనటువంటి స్థానాన్ని మనస్సుకి గోళకం అంటారు. ఆ విధంగా మీ ఇంద్రియాలు ఏ స్థానంలో ఉండి బయటికి పనిచేస్తున్నాయో ఆ స్థానాల పేరు గోళకాలు. కనుక ఇప్పుడు మనం విచారణ ఎక్కడ మొదలు పెట్టాలంటే ఇంద్రియాలు ఉండే స్థానాల్ని గోళకాలనే పేరుతో అవి ఎట్లా వచ్చాయో చూడాలి. రెండో దశలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయో చూడాలి. మూడో దశలో ఆ ఇంద్రియాలు ఆ స్థానానికి ఆశ్రయించినటువంటి స్థూల రూపాన్ని చూడాలి. స్థూలము, సూక్ష్మము, గోళకము మూడు కలిసి నాలుగో దశలో వాటి వ్యవహారము స్తబకము అనేది ఎట్లా జరుగుతుందో చూడాలి. ఐదో స్టేజ్లో ఈ స్తబకం, ఈ జరిగేటువంటి వ్యవహారానికి కర్తృత్వం ఎవరితో చూడాలి. కర్తృత్వం వాటికి లేదన్నప్పుడు, జ్ఞాత కూడా లేనప్పుడు దాన్ని ఎట్లా లయం చేసుకోవడం చూడాలి. ఇది పిండాండ పంచీకరణలో 5 దశలు. ఒక దశ స్థూల దేహం నిర్మాణం, రెండో దశ అదే స్థూల దేహంలో ఇంద్రియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాలను పేర్కొనేటువంటి గోళకం, మూడో దశలో ఆ స్థానాల్లో ఉన్నటువంటి ఇంద్రియం ఎలా ఏర్పడిందో అది, నాలుగో దశలో ఆ ఏర్పడిన ఇంద్రియం ఎట్లా పనిచేస్తుందో, పనిచేసే ఇంద్రియాన్ని ఆధ్యాత్మికం అంటాము, పనిని ఆది భౌతికం అంటాం. కనుక ఆధ్యాత్మికాన్ని, ఆది భౌతికాన్ని తెలుసుకోవాలి అంటే వాటి నిర్మాణాన్ని తెలుసుకోవాలి. నిర్మాణం అయ్యే ముందు దాని వ్యవహారాన్ని తెలుసుకోవాలి. వ్యవహారానికి ఆధారమైనటువంటి సూక్ష్మాన్ని, సూక్ష్మం ఎక్కడ ఉంటుందో ఆ స్థూలాన్ని, దాన్ని పనిచేసేటువంటి ఆది భౌతిక చర్యకి ఒక కేంద్రంగా ఉండే పనిచేసేటువంటి గోళకాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు గోళకాల ఏర్పాటు విషయం చెప్పడం. ఇప్పుడు సూక్ష్మాకాశం 2 భాగములయ్యి అర్ధ భాగము జ్ఞానమను జ్ఞాతకు గోళకమైంది. జ్ఞాత అంటే ఏంటి? సర్వము గుర్తెరిగేది. గుర్తెరిగే ఎరుకయే జ్ఞానం, గుర్తెరిగే చైతన్యమే జ్ఞానం. అటువంటి చైతన్యము మనసులోకి, బుద్ధిలోకి, పంచ ప్రాణాల్లోకి, పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ కర్మేంద్రియాలకి వ్యాపించి
ఇవి జడమైనప్పటికీ వీటిలో ఆ చైతన్యం రాబట్టి ఆ చైతన్యంతో ఇవి చేతనత్వం పొంది ఇవి వ్యవహారం చేయగలుగుతున్నాయి. ఆ వ్యవహారం చేసే విధానానికి మనం మొత్తం వివరంగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు రెండవ అర్ధ భాగం 4 పరకలి ఈ సూక్ష్మాకాశం. ఒక పరక వాయువుతో కూడి మనస్సుకు గోళకమైంది, రెండవ పరక అగ్నితో కూడి బుద్ధికి గోళకమైంది, మూడవ పరక జలముతో కూడి చిత్తమునకు గోళకమైంది, నాలుగవ పరక పృథ్వీతో కూడి అహంకారమునకు గోళకమైంది. ఇదే విధంగా వాయువు సూక్ష్మ వాయువు 2 భాగములై ఒక పరక సూక్ష్మాకాశంతో కూడి సమాన వాయువులకు గోళకము, రెండవ పరక సూక్ష్మ అగ్నితో కూడి ఉదాన వాయువు గోళకము, మూడవ పరక సూక్ష్మ జలముతో కూడి ప్రాణవాయువు గోళకము, నాలుగవ పరక సూక్ష్మ పృథ్వీతో కూడి అపాన వాయువు గోళకం. అర్ధ భాగమేమో వ్యాన వాయువునకు గోళకం. సూక్ష్మ అగ్ని 2 భాగములై అర్ధ భాగము చక్షువునకు గోళకం, రెండవ అర్ధ భాగము 4 పరకలై ఒక అర్ధ భాగము ఒక పరక సూక్ష్మాకాశంతో కూడి శ్రోత్ర ఇంద్రియమునకు గోళకం, రెండవ అర్ధ భాగము వాయువుతో రెండవ పరక వాయువుతో కూడి త్వక్కునకు గోళకము, మూడవ పరక జలముతో కూడి జిహ్వకు గోళకము, నాలుగవ పరక సూక్ష్మ పృథ్వీతో కూడి గ్రాణేంద్రియములకు గోళకమైంది. అదేవిధంగా సూక్ష్మ జలము 2 భాగములై అర్ధ భాగము రసములకు గోళకమైంది. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలన్నీ విషయాలు. ఆ విషయాలు నేను లోపల నుండి ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని విషయేంద్రియాలు అన్నాము. కనుక ఈ అర్ధభాగము రసమునకు గోళకమైంది, సూక్ష్మ జలము సూక్ష్మ ఆకాశంతో కూడి శబ్దమునకు గోళకము, సూక్ష్మ జలము సూక్ష్మ వాయువుతో కూడి స్పర్శకు గోళకము, మూడవ పరక సూక్ష్మ అగ్నితో కూడి రూపమునకు గోళకము, సూక్ష్మ జలము యొక్క 4వ పరక సూక్ష్మ పృథ్వీతో కూడి గంధమునకు గోళకమైంది. అదే మాదిరిగా సూక్ష్మ పృథ్వీ 2 భాగములై అర్ధ భాగము పాయురింద్రియమునకు గోళకమైంది, రెండవ అర్ధ భాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మ ఆకాశంతో కూడి వాగింద్రియములకు గోళకము, రెండవ పరక సూక్ష్మ వాయువుతో కూడి పాణీంద్రియములకు గోళకము, మూడవ పరక అగ్ని సూక్ష్మభూతముతో కూడి పాదేంద్రియములకు గోళకము, మూడవ పరక సూక్ష్మ జలముతో కూడి గుహేంద్రియములకు గోళకమైంది. ఈ విధంగా 25 గోళకాలు తయారైనవి, 25 స్థానాలు తయారైనవి. నీ స్థూల దేహము పంచభూతాలతోటి సప్తధాతువులతో ఏర్పడింది. అటువంటి ఏర్పడినటువంటి నీ మానవ దేహంలో ఈ 25 తత్వాలు పనిచేయడానికి 25 స్థానాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు 25 తత్వాలు సూక్ష్మంగా ఎలా పనిచేస్తాయి? సూక్ష్మంగా అంటే సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి జ్ఞానమును జ్ఞాత అయింది. ఇది సూక్ష్మం, ఇతను ఎరుగుతాడు. సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి మనస్సు అయింది, మనస్సు అనేటువంటి అంతరింద్రియం అయింది. సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి బుద్ధి ఇంద్రియమైంది. సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశము రస తన్మాత్రతో కూడి చిత్తము అనేటువంటి ఇంద్రియంగా తయారైంది. సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి అహంకారం అని అయింది. మళ్ళీ రెండవదైనటువంటి ప్రకాశము ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి సమాన వాయువు అయింది. ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి వ్యానవాయువు అయింది. ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి ఉదాన వాయువు అయింది. ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము రస తన్మాత్రతో కూడి ప్రాణవాయువు అయింది. ఈశ్వర ప్రత్యేగాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి అపాన వాయువు అయింది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఆధ్యాత్మికములు. మనలో మన దేహంలో ఇవి పని చేస్తున్నాయి కాబట్టి ఇవి ఆధ్యాత్మికాలు. అట్లాగే సమాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు అనేటువంటి ఈ పంచప్రాణములు ఆధ్యాత్మికములు. అదే మాదిరిగా రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి శ్రోత్రేంద్రియమైంది. రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి త్వగేంద్రియమైంది. రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి చక్షుంద్రియమైంది. రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశము రస తన్మాత్రతో కూడి జిహ్వేంద్రియమైంది. రుద్ర ప్రత్యేగాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి ఘ్రాణేంద్రియమైంది. ఈ శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనేటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఈ 5 ఈ జ్ఞానేంద్రియాలు మన దేహంలో ఆధ్యాత్మికాలు. అదే మాదిరిగా విష్ణు ప్రత్యేగాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి శబ్దం అనే విషయం అయింది. విష్ణు ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ అనేటువంటి తన్మాత్రతో కూడి స్పర్శ అనే విషయం అయింది. విష్ణు ప్రత్యేగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి రూపం అనే విషయం అయింది.
విష్ణు ప్రత్యేగాత్మ ప్రకాశము రస తన్మాత్రతో కూడి రస విషయమైంది. విష్ణు ప్రత్యేగాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి గంధ విషయమైంది. ఇవన్నీ విషయేంద్రియాలు. ఈ 5 ఆధ్యాత్మికులు. బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశము శబ్ద తన్మాత్రతో కూడి వాగేంద్రియమైంది. బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశము స్పర్శ తన్మాత్రతో కూడి పాడేంద్రియమైంది. బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశము రూప తన్మాత్రతో కూడి పాదేంద్రియమైంది. బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశము రస తన్మాత్రతో కూడి గుహేంద్రియమైంది. బ్రహ్మ ప్రత్యేగాత్మ ప్రకాశము గంధ తన్మాత్రతో కూడి పాయురేంద్రియమైంది. ఈ 5 ఆధ్యాత్మికములు పంచ కర్మేంద్రియములు. వీటి వ్యవహారం ఎలా జరుగుతున్నాయంటే జ్ఞానమును జ్ఞాత సమాన వాయువుతో కూడి శ్రోత్రేంద్రియము ద్వారా శబ్దమును వినుచు వాగేంద్రియముతో వచనము చేయుచున్నాడు. జ్ఞానమును జ్ఞాత మనోరూపుడై వ్యానవాయువుతో కూడి త్వగింద్రియము ద్వారా స్పర్శ నెరుగుచు పాణీంద్రియముతో దాన ప్రతిగ్రహము చేయుచున్నాడు. జ్ఞానమును జ్ఞాత బుద్ధి రూపుడై ఉదానవాయువుతో చక్షురింద్రియము ద్వారా రూపములను వర్ణములను ఎరుగుచు పాదేంద్రియముతో గమనాగమనములు చేయుచున్నాడు. జ్ఞానమును జ్ఞాత చిత్తరూపుడై ప్రాణవాయువుతో కూడి జివేంద్రియము ద్వారా రసమును గుర్తెరుగుచు గుహేంద్రియముతో ఆనందించుతున్నాడు. జ్ఞానమును జ్ఞాత అహంకార రూపుడై అపానవాయువుతో కూడి ఘ్రాణేంద్రియము ద్వారా గంధములను ఎరుగుచూ పాయురింద్రియముతో విసర్జన చేయుచున్నాడు. ఈ రకంగా ఈ ఆధ్యాత్మికాలన్నీ ఈ స్తబకం అనే పేరుతో ఈ మాదిరిగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కర్తృత్వం ఎవరిది? కర్తృత్వము మనసు తనంతా తను పనిచేస్తుందా? బుద్ధి తనంతా పనిచేస్తుందా? చిత్తము తనంతా తను పనిచేస్తుందా? అసలు ఈ అంతరేంద్రియాలతోనే మొదలవుతుంది స్తబకం. జ్ఞానమును జ్ఞాత మనోరూపుడు, బుద్ధి రూపుడు, చిత్తరూపుడు, అహంకార రూపుడు అవడంతో చిక్కొచ్చింది. ఈ అంతఃకరణ చతుష్టయంతో ఈ జ్ఞాత తాదాత్మ్యత చెందుతూ ఉన్నాడు. ఈ తాదాత్మ్యత చెందడమే అవిద్య. జ్ఞాతగా ఉంటే అవిద్య లేదు. జ్ఞాతగా ఉన్నవాడు మాయకు వశుడవడు. జ్ఞాత అంతఃకరణ చతుష్టయానికి తాదాత్మ్యత చెందాడు కాబట్టి ఇతడు అవిద్యా దోషంతో పాపపుణ్య కర్మలు చేస్తూ పునర్జన్మ చక్రంలో తిరుగుతున్నాడు. కనుక ఈ జ్ఞాత దీంతో తాదాత్మ్యం చెందకపోతే, జ్ఞాత మనోరూపుడు కాకపోతే మనస్సు జడము, మనస్సు సంకల్ప వికల్పము చెయ్యలేదు. బుద్ధి జడము, బుద్ధి నిశ్చయాలు చెయ్యలేదు. చిత్తము చింతన చెయ్యలేదు. అహంకారము నేను నాది అని అభిమానించడం చెయ్యలేదు. దానికి ఆ సత్తా లేదు. ఆ సత్తా అంతా జ్ఞాత యొక్క శక్తి, జ్ఞాత యొక్క సత్తా, జ్ఞాత యొక్క ఎరుక, వీటికి చేతనత్వం ఇస్తేనే చేస్తుంది. వాటికి స్వయం చేతనత్వం లేదు. అటువంటిప్పుడు ఇవన్నీ జడమైనటువంటి వ్యవహారం చేస్తున్నాయని ఇక్కడ ఆధ్యాత్మికం అని ఏ పేరైతే అన్నిటికీ పెట్టామో అవి నిజానికి ఆధ్యాత్మికం కాదు. అయినప్పటికీ కన్ను పనిచేస్తుందా అంటే, మనసు పనిచేస్తుందా అంటే, బుద్ధి పనిచేస్తుందా అంటే, ఈ పని చేసేటువంటి పని ఏమో ఆది భౌతికము. ఆ పనికి ఒక ప్రేరణ వస్తేనే పనిచేస్తున్నాయి. ఆ ప్రేరణ ఎవరు అంటే జ్ఞాత ఎరగటం అనేది గురుమూర్తి ప్రేరణతో ఎరుగుతున్నాడు. అప్పుడు జ్ఞాతకి గురుమూర్తి ఆదిదైవం, మనస్సుకి చంద్రుడు ఆదిదైవం. ఈ విధంగా అధిష్టాన దేవతలు ఆదిదైవంగా ఉండి మనలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాతతో కూడినటువంటి మిగతా 24 తత్వాల్లో ఉన్న ఇంద్రియాలని పని చేయిస్తున్నాయి, ప్రేరేపిస్తున్నాయి. అటువంటి ప్రేరేపణ వీటి వల్ల జరుగుతున్నాయి. ఉదాహరణకి మనస్సు చంద్రుడు ప్రేరణతో సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి బృహస్పతి ప్రేరణతో నిశ్చయం చేస్తుంది. చిత్తము క్షేత్రజ్ఞుడి ప్రేరణతో చింతన చేస్తుంది. అహంకారం రుద్రుడు ప్రేరణతో అభిమానిస్తున్నాడు. కనుక ఇక్కడ ఆధ్యాత్మికమైనవన్నీ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కానే కాదు. ఈ ఆదిదైవిక ప్రేరణతో చేస్తున్నాడు కాబట్టి కర్తృత్వం ఆదిదైవికం మీద పడుతుంది. వీటి మీద లేనే లేదు. ఎవరన్నా తోసామనుకోండి, వాడు పడ్డాడు అనుకోండి, వాడంతటి వాడు ఎవడు మీద పడ్డగా తోస్తే పడ్డాడు. అంటే వీడు పడటం అనేటువంటి చేత తొయ్యటం అనేటువంటి ద్వారా వచ్చింది. తొయ్యటం అనేటువంటిది స్వయం చైతన్యము. తోసిన తర్వాత కింద పడిపోవడం అనేది తెచ్చిపెట్టుకున్న చైతన్యం. కనుక తెచ్చిపెట్టుకున్న చైతన్యం బాధ్యత కాదు.
ఎవడైతే నెట్టి నీ మీద పడేశాడో వాడిని బాధ్యత ఉంటుంది. కనుక ప్రేరేపణ చేసినటువంటి ఆదిదైవికం ఏదైతే ఉన్నదో దానికే బాధ్యత ఉంటుంది, దానికే కర్తృత్వం ఉంటుంది. మన 25 తత్వాలకి మనకి ఏ కర్తృత్వం లేదు. 25 తత్వాలకి 25 అధిష్టాన దేవతలు ఉన్నారు కాబట్టి ఈ జీవ వ్యవహారంలో ఉన్న మొత్తం కర్తృత్వం కూడా ఎవరికి వస్తుంది అంటే ఆ అధిష్టాన దేవతలకు వస్తుంది. ఈ అధిష్టాన దేవతలు ఎవరంటే మనస్సుకి చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తముకు క్షేత్రజ్ఞుడు, అహంకారముకు రుద్రుడు, సమానవాయువుకి జయుడు, వ్యానవాయువుకి విశ్వయోని, ఉదానవాయువుకి అజుడు, ప్రాణవాయువుకి విశిష్టుడు, అపానవాయువుకి విశ్వకర్త, శ్రోత్రేంద్రియములకు అష్టదిక్పాలకులు, త్వగింద్రియములకు వాయుదేవుడు, చక్షులింద్రియములకు సూర్యుడు, జివేంద్రియములకు వరుణుడు, ఘ్రాణేంద్రియములకు అశ్వని దేవతలు, శబ్ద విషయానికి సదాశివుడు, స్పర్శ విషయానికి ఈశ్వరుడు, రూప విషయానికి రుద్రుడు, రస విషయానికి విష్ణువు, గంధ విషయానికి బ్రహ్మ, వాగేంద్రియములకు అగ్ని, పాణేంద్రియములకు ఇంద్రుడు, పాదేంద్రియములకు ఉపేంద్రుడు లేక విష్ణువు, గుహేంద్రియములకు బ్రహ్మ లేక ప్రజాపతి, పాయినేంద్రియములకు మృత్యుదేవత. ఈ అధిష్టాన దేవతలకే కర్తృత్వం ఉన్నది కానీ మన ఇంద్రియాలకి ఎటువంటి కర్తృత్వము లేదు. కనుక అవిద్య ఉండని అవిద్య లేకపోయి మీరు చేసేటువంటి పనికి మీకు కర్తృత్వం అని ఉన్నది అని మీరు అనుకుంటేనే మీకు ఆ కర్మ వాసన ఏర్పడుతుంది. మీకు కర్తృత్వం కనుక లేకపోతే మీరు చేసే కర్మకి వాసన ఏర్పడదు. ఇది నేను చేస్తున్నాను అని అనుకుని చేస్తే మీకు వాసన ఏర్పడుతుంది. చేసినటువంటి పనికి చేస్తున్నప్పుడు కానీ ఫలితానికి కానీ నువ్వు పట్టించుకోకుండా, జ్ఞాపకం పెట్టుకోకుండా, ప్రతిస్పందించకుండా ఉంటే ఆ కర్మకి నీకు వాసన ఏర్పడదు. కర్మ వాసన ఏర్పడకపోతే నీకు పునర్జన్మ లేదు. పునర్జన్మ లేకుండా చేయాలంటే నీ యొక్క కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని పోగొట్టుకోవాలి. దానికోసం ఈ పిండాండ పంచీకరణలో నీ కర్తృత్వం పోగొట్టడం కోసం ఈ జీవుడు, ఈ పిండం ఎట్లా తయారైందో చెప్పడం జరిగింది. వ్యవహారం ఎట్లా జరుగుతుందో చెప్పడం జరిగింది. నీ ఇంద్రియాలు పని చేయట్లేదు, అధిష్టాన దేవతలు పని చేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ అధిష్టాన దేవతలు ఎవరు అంటే ఈశ్వరుని యొక్క ఇంద్రియాలే ఈ జీవుడికి అధిష్టాన దేవతలుగా ప్రేరేపిస్తున్నారు. కనుక ఈశ్వరుడి ఇంద్రియాలు ఏమిటి అంటే గురుమూర్తి, చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు, జయుడు, విశ్వయుడు, ఈ మాదిరిగా ఈ 25 మంది కూడా ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు. ఇక్కడ విషయాలు కాబట్టి శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలు కాబట్టి విషయాలకి అధిదేవతలు ఉన్నప్పటికీ జీవ వ్యవహారంలో వాడు నేరుగా పాలు పంచుకోవట్లేదు. వాటికి ఆకర్షించబడి నువ్వే పని చేస్తున్నావు, నువ్వే క్రియ చేస్తున్నావు. కర్తృత్వం పోవాలంటే క్రియ చేసేవాడి సంగతి చూడాలి. క్రియ దేంతో చేస్తున్నాడో దానికి ఉన్నదో లేదో చూడాలి. కర్తృత్వం ఏది ఆధ్యాత్మికం అనుకుంటున్నాడో అది ఆధ్యాత్మికం అవునో కాదో చూడాలి. కనుక ఈ 5 ఈశ్వరుని ఇంద్రియాలు కూడా కాదు. ఈశ్వరుడికి సంబంధించి ఈశ్వరుడికే అధీనంలో ఉన్నటువంటివి ఇవన్నీ అయినప్పటికీ కర్తృత్వం వరకు మనం విచారించేట్లయితే ఈ 5 రావు. 5 రాకపోతే మిగతా వచ్చినాయి 25లో 5 పోతే 20 ఉన్నాయి. 20లో జ్ఞాత అనేవాడు విచారిస్తే వీటితో కూడి ఉంటేనేమో జీవుడు, వీటికంటే కర్తృత్వం లేదనుకొని విడిపడిపోతే వీడే ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడు వ్యష్టిలో జీవుడు, జీవాత్మ, జీవభావం పోతే శివుడు. శివుడు అంటే సమిష్టిలో ఈశ్వరుడు. సమిష్టిలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఏం చేద్దాము మళ్ళీ వేరే పంచకరణలో చూస్తాం. ఆ రకంగా వీడిని కనుక వేరు చేస్తే వీడు అధిష్టానాన్ని వేరు చేస్తే 19 మిగిలిన 19 జీవుల్లో సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? అంతఃకరణ చతుష్టమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలైనటువంటి శ్రోత్రేంద్రియము, త్వగేంద్రియము, చక్షుంద్రియము, జివేంద్రియము, ఘ్రాణేంద్రియము, పంచ కర్మేంద్రియములైనటువంటి వాక్, పాణి, పాద, గుహ్య, పాయురింద్రియాలు. ఈ 19 కలిసి జీవుడికి సూక్ష్మదేహం. ఇటువంటి సూక్ష్మదేహంలో సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటివి ప్రతి జీవుడికి ఒక్క తీరుగానే చేస్తున్నాయి. ఇవి పాపాలు పుణ్యాలు చేయట్లేదు. కనుక వీటి కర్తృత్వం గురించి మనకు అనవసరం. కనుక వ్యష్టి సమిష్టి భేదంలో మిగతా 14 సంగతి మనం తేల్చుకోవాలి. కనుక ఈశ్వరుడి ఇంద్రియాలు 14. ఈశ్వరుడి ఇంద్రియాలు ఏమిటి అంటే చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు, అష్టదిక్పాలకులు, వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్వని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, మృత్యుదేవత. ఈ 14 ఈశ్వరుడి ఇంద్రియాలు. ఇప్పుడు జీవుడు సాధకుడుగైనటువంటి జీవుడు తన కర్తృత్వాన్ని ఇంద్రియాలు లేకుండా చేసినప్పుడు, తన కర్తృత్వానికి అధిష్టాన దేవత మీద బాధ్యత పెట్టినప్పుడు ఈశ్వరుని ఇంద్రియాలైనటువంటి ఈ 14ని విచారించాల్సి వస్తుంది. ఈ 14 ఈశ్వరుడికి ఇంద్రియాలు. కనుక ఇక్కడ కర్తృత్వం ఎవరిది అంటే ఈ అధిష్టాన దేవతలని చెప్పేటువంటి ఎవరైతే నీకు ప్రేరేపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈశ్వరుడికి ఇంద్రియాలుగా ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుడి ఇంద్రియాల యొక్క పని
ఈశ్వరుడి బాధ్యత. జీవుని ఇంద్రియాల యొక్క పని జీవుడి బాధ్యత. ఎలాగైతే జీవుడు చేసే ఇంద్రియాల పని అంతా కూడా జీవుడికే బాధ్యత చెందుతుందో, కర్తృత్వం చెందుతుందో, అట్లాగే ఈశ్వరుని ఇంద్రియాలు చేసేటువంటి బాధ్యత అంతా ఈశ్వరుడు అవుతుంది. కనుక ఈశ్వరుడు వ్యష్టి సమిష్టి భేదంతో ఈశ్వరుడు ఎవడో తెలుసుకోవాలి. అటువంటి వ్యష్టి సమిష్టి భేదంతో ఈశ్వరుడు తెలుసుకోవాలంటే ఈశ్వరుడు యొక్క జాగ్రత్త అవస్థ విరాట్ స్వరూపం ఈ రంగులో ఉన్నది, గులాబీ రంగు. ఈ పసుపచ్చ రంగు ఉన్నది ఈశ్వరుడు యొక్క స్వప్నావస్థ హిరణ్య గర్భుడు. ఈ తెలుపు రంగు ఉన్నది ఈశ్వరుడు యొక్క సుషుప్తావస్థ అవ్యాకృతుడు. ఈ ఈశ్వరుడు ప్రళయం అయినప్పుడు అవ్యాకృత స్థితిలో ఉన్నాడు, సృష్టి చేసేటప్పుడు హిరణ్య గర్భ స్థితిలో ఉన్నాడు, బహిప్రజ్ఞతో బాహ్యాన్ని అనుభవించేటప్పుడు విరాట్ స్వరూపంగా ఉన్నాడు, అంతర్ప్రజ్ఞతోటి మీ జీవుల సూక్ష్మ శరీరాలు సూక్ష్మ ఇంద్రియాల యొక్క అనుభవం పొందేటప్పుడు హిరణ్య గర్భ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి భేదం ఏంటంటే జీవుడు అవిద్యతో కూడాడు, తన శరీరంతోనూ జగత్తుతో తాదాత్మ్యం చెందాడు. దానివల్ల అతను చేసే పనులన్నీ కర్మలు అయినాయి. ప్రతి కర్మకి వాసన ఏర్పడింది, కర్మవాసన వల్ల పునర్జన్మలు పొందుతున్నాడు. ఈశ్వరుడికి అవిద్యా దోషం లేదు, కానీ తను చేసేటువంటి పని ఏది లేదు. తన ద్వారా జరుగుతున్న పనిని కేవలం గుర్తిస్తాడు అంతే, గుర్తించి స్పందించడు. కేవలం గుర్తించి తాదాత్మ్యత లేకుండా ఉంటాడు, మాయకు వశుడు కాకుండా ఉంటాడు. అందువల్ల ఈశ్వరుడు తన హిరణ్య గర్భ స్థితిలో జరుగుతున్నదంతా కూడా స్వప్నతుల్యంగా చూస్తాడు. కనుక ఈశ్వరుని యొక్క కళలోనే జీవుడు మళ్ళీ మెలకువ కళ సుషుప్తులు మూడు కూడా ఒకసారి కాకుండా, ఒక జీవితం కాకుండా అనేక పునర్జన్మల్లో అనేక కాలాల్లో ఒక యుగ సమాప్తి అయ్యి యుగ సృష్టి మొదలయ్యి మళ్ళీ సృష్టి ఆగిపోయి మళ్ళీ ప్రళయం అయ్యేదాకా కూడా హిరణ్య గర్భుని యొక్క కళ కొనసాగుతూనే ఉన్నది. అటువంటి ఈశ్వరుడు ఎలా పనిచేస్తున్నాడు అంటే ఈ 25 తత్వాలు, ముఖ్యంగా అందులో 19 అంటే పంచప్రాణాలు, జీవుడు సూక్ష్మ శరీరం 19, అంతరేంద్రియాలు 4, పంచప్రాణాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచకర్మేంద్రియాలు. ఈ 19 ద్వారా 19 ముఖాలతోటి 19 డైరెక్షన్స్ తోటి ఈశ్వరుడు జీవులని ప్రేరేపిస్తున్నాడు. అలా ప్రేరేపించడం వల్ల ఈశ్వరుడికి ఎటువంటి అనుభవం లేదు, కళానుభవం లాంటిదే. జీవులకు మాత్రము అన్ని అనుభవాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి అవిద్యా దోషం ఉంది. అయితే ఆ ఈశ్వరుడు జీవుడు వ్యష్టి, ఈశ్వరుడు సమిష్టి. ఈ అధిష్టాన దేవతలు నీ మనస్సుని నా మనస్సునే కాకుండా జీవులందరి మనస్సుని ప్రభావితం చేస్తాయి చంద్రుడు ద్వారా. అదే ఈశ్వరుడు బృహస్పతి ద్వారా అందరి బుద్ధిని ప్రభావితం చేస్తాయి. ఆ విధంగా ఆ ఈశ్వరుడికి ఉన్నటువంటి ఈ 19 సూక్ష్మదేహం జీవుడికున్న వాటికి 19 ఇంద్రియాలతోటి ప్రేరేపిస్తూ ఉంటాడు. అటువంటి ప్రేరేపణ అంతా కూడా ఈశ్వరుని ఇంద్రియాలుగా ఉన్నాయి. కనుక ఇప్పుడు కర్తృత్వము జీవుడిది అనుకున్నప్పుడు ఎలా ఉంది అంటే జీవుడు తన మనసుతో సంకల్ప వికల్పాలు చేయాలంటే చంద్రుడు ప్రేరేపిస్తున్నాడని జీవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే మీరు జీవుడు కాదు, మీరు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడుగా మీరు చెప్పాల్సి వస్తే ఈశ్వరుడు అనేవాడు చంద్రుడు అనే తన ఇంద్రియంతో జీవులందరి మనస్సుగా తానే సంకల్ప వికల్పాలు చేస్తున్నాడు. ఆ విధంగా ఈశ్వరుడికి కర్తృత్వం మారింది జీవుడి నుంచి. అట్లాగే ఈశ్వరుడు బృహస్పతి అనేటువంటి తన ఇంద్రియం ద్వారా జీవులందరి బుద్ధిగా తానే పనిచేస్తున్నాడు, తానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈశ్వరుడు అనేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అనేటువంటి తన ఇంద్రియం ద్వారా జీవులందరి చిత్తముగా తానే చింతించుతున్నాడు. ఈశ్వరుడు అనేటువంటి వాడు రుద్రుడు అనేటువంటి తన ఇంద్రియం ద్వారా జీవులందరి అహంకారముగా జీవుడిని అనుభవించే అనుభవాలని తానే పొందుతున్నాడు. కాకపోతే కళలాగా పొందుతున్నాడు, అవిద్యా దోషం లేకుండా పొందుతున్నాడు. మనం మాత్రం అవిద్య దోషంతో పొందుతున్నాం. అదేవిధంగా ఈశ్వరుడు తన ఇంద్రియమైనటువంటి అష్టదిక్పాలకులతోటి జీవులందరి శ్రోత్రేంద్రియములుగా అన్నీ తానే వింటున్నాడు. ఈశ్వరుడు వాయుదేవుడు అనేటువంటి శ్రోత్రేంద్రియం ద్వారా అందరి జీవుల చర్మం ద్వారా త్వగింద్రియములతో అన్ని స్పర్శలు తానే ఎరుగుతున్నాడు. సూర్యుడు అనేటువంటి ఇంద్రియం ద్వారా ఈశ్వరుడు అందరి చక్షువులుగా తానే చూస్తున్నాడు. ఈశ్వరుడు వరుణుడు అనేటువంటి తన ఇంద్రియం ద్వారా సకల జీవరాశుల యొక్క జిహ్వగా అన్ని రుచులు తానే ఎరుగుతున్నాడు. ఆ విధంగా ఈశ్వరుడే మొత్తం చేస్తున్నాడు. ఇక్కడ జీవుడి యొక్క కర్తృత్వం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి తన ఇంద్రియాల ద్వారా కాకుండా ఆది దైవికంగా ఉన్నటువంటి దాని ప్రేరణతో జరుగుతుందని పిండాండంలో నిర్ణయించి
బ్రహ్మాండంలో ప్రేరణ అనే మాట తీసేసి ఈశ్వరుడే అందరి జీవుల మనసుగా, బుద్ధిగా, చిత్తముగా, అహంకారముగా, ఇంద్రియములుగా తానే వ్యవహరిస్తూ తానే నేను నాదిగా అనుభవం పొందుతున్నాడు అని నిర్ణయించాం. కనుక ఇప్పుడు కర్తృత్వం ఎవరి మీద పడింది అంటే ఈశ్వరుడి మీద పడింది. జీవుడికి కర్తృత్వం లేదు. లేని కర్తృత్వం మీద వేసుకోబట్టే అతను చేసేటువంటి పాపపుణ్యాలు అతను స్పందించడం, ప్రతిస్పందించడం, జనన మరణ చక్రంలో తిరుగుతున్నాడు. అతని జనన మరణ చక్రం నుంచి తిరగడాన్ని నుంచి తప్పించుకొని ముక్తి పొందాలంటే, ఈ బంధం నుండి, ఈ సంసారం నుండి విముక్తి పొందాలంటే తన యొక్క కర్తృత్వము తనకు కానీ తన ఇంద్రియాలకు కానీ లేదని, తన ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలైనటువంటి ఈశ్వరుని యొక్క ఇంద్రియాల మీద ఉన్నదని, ఈశ్వరుని ఇంద్రియాలకు కూడా విడిగా దానికి బాధ్యత లేదని, వాటి యొక్క ఇంద్రియాల యొక్క బాధ్యత అంతా ఈశ్వరుడేనని, తాను ఈశ్వరుడని సమిష్టి వ్యష్టి భావంతో చేసుకోవాలి. సమిష్టి వ్యష్టి భావంతో ఎలా మారాలి? సమిష్టి వ్యష్టి భావంతో మారాలి అంటే ఓంకారోపాసన చేయాలి. అకారం ఒక మాతృక, ఉకారం ఒక మాతృక, మకారం ఒక మాతృక. అకారం జాగ్రత్త అవస్థకి సంకేతం, ఉకారం స్వప్నావస్థకి సంకేతం, మకారం సుషుప్తావస్థకి సంకేతం. జాగ్రత్త అవస్థలో జీవుడు అభిమాని విశ్వడు, ఇది వ్యష్టి. తైజసుడు స్వప్నావస్థలో వ్యష్టి, సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడు వ్యష్టి జీవుడు. ఇప్పుడు నువ్వు ఈశ్వరుడికి వచ్చేసావు. జీవభేదం లేదు. అనేక జీవులన్నీ కలిపి ఈశ్వరుడుగా అన్నీ నేనే చేస్తున్నాను అన్నావు. ఇప్పుడు నువ్వు ఈశ్వరుడుగా స్థిరం కావాలి. నువ్వు వ్యష్టిగా మాట్లాడడం అనేసి సమిష్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు జీవుడి యొక్క జాగ్రత్త అవస్థ ఎట్లా ఉందో విరాట్ పురుషుడు యొక్క జాగ్రత్త అవస్థ కూడా అట్లాగే ఉంది. జీవుడి యొక్క స్వప్నావస్థ ఎట్లా ఉందో హిరణ్య గర్భుని యొక్క స్వప్నావస్థ కూడా అట్లాగే ఉంది. జీవుడి యొక్క సుషుప్తిలో గాఢ నిద్రలో అతని స్థితి ఎట్లా ఉందో ప్రళయకాలంలో ఈశ్వరుడు యొక్క అవ్యాకృత స్థితి కూడా అట్లాగే ఉంది. కనుక ఈ అకారోకార మకారాలు మూడు కలిపి ఈశ్వరుడు. ఈ అకారోకార మకారాలు స్థూల సూక్ష్మ కారణదేహాలని కనుక అనేటట్లయితే తురియ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ సాక్షి విలక్షణము. అటువంటి పరమాత్మ నీవే. ఎట్లయితే జీవుడు తాను సూక్ష్మ శరీరం కాదని, తాను స్థూల శరీరం కాదని, సూక్ష్మ శరీరం కాదని, కాండ శరీరం కాదని వీటన్నిటినీ ప్రకాశింపజేసి వ్యవహారం నడిపేటట్టుగా చేసేటువంటి స్వయం ప్రకాశమైన చైతన్యం ఏదైతే ఉన్నదో అటువంటి ఆత్మనే నేనని ఆత్మని దేహం నుంచి వేరు చేసి ప్రత్యేకించావు. కాబట్టి ఆ ఆత్మ పేరు ప్రత్యేగాత్మ. జీవుడిలో వ్యష్టిలో జీవుడిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఈశ్వర భావంలో పరమాత్మ అవుతుంది. ఇప్పుడు తత్వ విచారణ చేస్తే అకార మాతృక జాగ్రత్త అవస్థకి సంకేతంగా వ్యష్టిలో ఈశ్వరుడికి ఏ తత్వం ఉన్నదో సమిష్టిలో విరాట్ పురుషుడు కూడా అదే తత్వం ఉన్నది. కాబట్టి విశ్వడే విరాట్టు. అదే మాదిరిగా ఉకార మాత్రమే ఉపాసన చేయడం ద్వారా ఉకార మాత్రక సంకేతం తైజసుడు వ్యష్టిలో, సమిష్టిలో హిరణ్యగర్భుడు. కాబట్టి ఉకార మాత్రక అనేటువంటి సంకేతం ద్వారా ఉకారం ద్వారా వ్యష్టిలో ఉన్న తైజసుడు తత్వ విచారణ చేస్తే తైజసుడికి హిరణ్యగర్భుడికి భేదం లేదని అభేద చింతన చెయ్యాలి. విశ్వడికి విరాట్కి భేదం లేదని అభేద చింతన చెయ్యాలి. చింతన అంటే చూడండి, ఆలోచించడం మనసు, నిర్ణయం చేయటం, భావించడం బుద్ధి. చింతన అంటే చిత్తము. చిత్తంలో చింతన జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆలోచించే స్థితి దాటారు, నిర్ణయాలు చేసే స్థితి దాటారు, భావించే స్థితి దాటారు, చింతన చేసే స్థితికి వచ్చారు. చింతన ద్వారా ఏమి సాధిస్తారు? చింతన ద్వారా చిత్తాన్ని అధిగమిస్తారు. ఆ విధంగా ఆఖరి భాగమైన అంతఃకరణ చతుష్టయంలో ఉన్న చిత్తాన్ని దాటుతారు. అది దాటితే ఎక్కడికి చేరుతారు? ఆత్మభావాన్ని చేరుతారు, సమిష్టిలో పరమాత్మ భావాన్ని చేరుతారు. కనుక ఇక్కడ అభేద చింతన చేయాలి. అంటే వ్యష్టి సమిష్టిలో వ్యష్టిని సమిష్టిని తత్వ విచారణ చేస్తే వ్యష్టిలో ఉన్న జాగ్రత్త అవస్థ యొక్క తత్వం ఎలా ఉన్నదో సమిష్టిలో విరాట్ పురుషుని యొక్క తత్వం కూడా అలాగే ఉన్నది. వ్యష్టిలో కళలో స్వప్నావస్థలో తైజసుని యొక్క అవస్థ ఎలా ఉన్నదో హిరణ్యగర్భుని యొక్క అవస్థ సమిష్టిలో కూడా అలాగే ఉన్నది. అందుకని ఉకారం అనేటువంటి ఒక ప్లాట్ఫారం పెట్టుకొని ఉకారోపాసన చేసి ఉకారాన్ని చింతన చేస్తూ ఆ చింతనలో వ్యష్టి సమిష్టి భేదం లేదని అభేద చింతన చేయాలి.
కనుక స్థూల శరీరం వరకు వచ్చేసరికి, జాగ్రత్త అవస్థ వచ్చేసరికి విశ్వడికి విరాట్ పురుషుడికి వ్యష్టి సమిష్టి భేదమే తప్ప విచారణలో తత్వరూపేణ రెండు ఒకటే. అలాగే తైజసుడికి హిరణ్యగర్భుడికి తత్వ విచారణలో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి పరిమితం, ఒకటి వ్యాపకం అనే పేరే కానీ తత్వం చూస్తే రెండు ఒకటే. బంగారు మచ్చు ఒకటి చూస్తాము, పెద్ద బంగారమే అంతే. అందులో ఒక మచ్చు తీసి ఇక్కడ పెట్టుకున్నాం, ఆవరణం తయారయ్యాక ఈ మచ్చుతో పోలిస్తే ఈ మచ్చులో ఉన్న బంగారం యొక్క వన్నె, తయారైనటువంటి ఆవరణ యొక్క వన్నె ఒకటే. ఆ మచ్చు పెట్టుకొని ఎన్ని ఆవరణాలు చేశాడో అన్ని ఆవరణాలు ఆ మచ్చుతో కనుక ట్యాలీ అయితే సరిపోతే అన్నీ కూడా ఒకటే. బంగారం అంటే ఏ రూపంలో ఉన్నా తత్వంగా చేస్తే ఒకటే. వ్యష్టి సమిష్టి భేదం దానికి నియమమే కాదు. కనుక ఇప్పుడు మకారంలో గాఢ సుషుప్తిలో నువ్వు ఏ అనుభవిత పొందుతున్నావో అటువంటి తత్వాన్ని కనుక నువ్వు తీసుకుంటే ఈశ్వరుడికి ప్రళయకాలంలో అతను కూడా గాఢ నిద్రలో అటువంటి అనుభవమే అవ్యాకృతంగా పొందుతున్నాడు. ఇది మకారోపాసన ద్వారా చింతన చేసి అభేద చింతన చేయాలి. ప్రాజ్ఞుడికి అవ్యాకృతుడికి భేదం లేదని అభేద చింతన చేయాలి. ఇట్లా అభేద చింతన చేస్తే వ్యష్టి నుంచి సమిష్టి అయ్యాం. మరి నీలో నువ్వు సూక్ష్మ దేహాన్ని నేను కాదు, స్థూల దేహాన్ని నేను కాదు, కారణ శరీరం నేను కాదు, నేను ఆత్మనే అన్నావు. పంచకోశాలు నేను కాదు, పంచకోశ లక్షణానికి వ్యతిరిక్తమైన లక్షణం సచ్చిదానంద లక్షణం ఉన్నటువంటి ఆత్మని నేను అన్నావు. ఇక్కడ విశ్వతైజస ప్రాజ్ఞ అనేటువంటి మూడు అవస్థలు నేను కాదు, మూడు అవస్థలకి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపుడు నేను అన్నావు. ఈ విధంగా అడ్డంగా ప్రయాణం చేసి వ్యష్టి నుంచి సమిష్టి నిలువుగా ప్రయాణం చేస్తే ఇక్కడ ప్రత్యేగాత్మ, అక్కడ పరమాత్మ. ఈ అడ్డంగా ఉన్నవన్నీ కలిపేస్తే అకార ఉకార మకారాలు కలిపి ఓం అయింది. ఇక్కడ తుర్యంలో జీవుడికి విశ్వతైజస ప్రాజ్ఞులు కలిపితే వాడు ప్రత్యేగాత్మ అయ్యాడు. అక్కడ ఈశ్వరుడికి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతిని కలిపితే వాడు పరమాత్మ అయ్యాడు. అక్కడ పరమాత్మలో మూడు స్థితులు దాగి ఉన్నాయి, మూడు స్థితులు అనిశ్చితంగా ఉన్నాయి. ఇక్కడ జీవుడికి ప్రత్యేగాత్మలో అతని జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు మూడు అనిశ్చితంగా ఉన్నాయి. ఇట్లా వ్యష్టి సమిష్టి భేదంలో అభేద చింతన చేయడం ద్వారా ఈ వ్యష్టిలో ఉన్న అకారాలు ఓంకారమే అని నిర్ణయించడం ద్వారా విశ్వతైజస ప్రాజ్ఞులు తూర్య స్థితిలో జీవుడికి ప్రత్యేగాత్మ అంటంలో ఈ ప్రత్యేగాత్మ సమిష్టిలో పరమాత్మ అయిపోయాడు. ఈ విధంగా ఓంకారోపాసన ద్వారా జీవుడు ఈశ్వరుడు అయ్యాడు. అటువంటి ఈశ్వరుడు ఎట్లా తయారయ్యాడంటే బ్రహ్మాండంలో తన ఇంద్రియాలతోటి పనిచేస్తూ తానే కర్త అయ్యాడు. ఈశ్వరుడు మాత్రం కర్త. ఈశ్వరుడు పాపపుణ్యాలు చేశాడా? ఈశ్వరుడు మాయకి వశుడు కాలేదే, అతనికి అవిద్యా దోషం లేదే, ఈశ్వరుడు కర్త అంటావేంటి? జీవుడికి మళ్ళీ ఇవన్నీ ఉన్నాయే, జీవుడికి అసలు ఏమి లేదంటావేంటి? ఏమి లేకపోతే ఈ పాపం ఏంటి, పుణ్యం ఏంటి, పునర్జన్మ ఏంటి అంటే అనుమానం వచ్చింది. ఇవన్నీ కూడా ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఈశ్వరుడు ఎలా తయారయ్యాడో చూడాలి. ఈశ్వరుడు ఎలా తయారయ్యాడు? ఈశ్వరుడు పరశివం అనేటువంటి ఒక తత్వం ఉన్నది, కళ అనే తత్వం ఉన్నది, కాలం అనే తత్వం ఉన్నది, చిత్ అనే తత్వం ఉన్నది, తమస్సు అనే తత్వం ఉన్నది. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు పోయినాయి. ఈ ఇంద్రియాలన్నిటికీ ఈశ్వరుని కారణం పెట్టాము. ఈశ్వరుడు ఎలా కారణం అయ్యాడు? కర్తృత్వం లేని కారణంగా అయ్యాడు. ఆయన ఉండటం ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. ఆయన లేకపోతే ఏ పని కాదు. ఒక అధ్యక్షుల వారు ఉన్నట్టుగా అధిష్టానంగా ఉన్నాడు. అధ్యక్షులు ఏం మాట్లాడకపోయినా సభ జరిగిపోతూనే ఉన్నది. అట్లాగే అధిష్టానం ఉంటే ఒక అధ్యక్ష సభ. అధ్యక్ష సభలో ఇంద్రియాలు కానీ వ్యష్టి సమిష్టిలో జీవుడు కానీ ఈశ్వరుడు కానీ మొత్తం వ్యవహారం జరుగుతుంది అంటే జరిపే వాళ్ళదే కర్తృత్వం కానీ అధ్యక్షుల వారికి ఏది లేదు. అటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నవాడు అధిష్టాన దేవత అంటారు ఆధ్యాత్మిక. అటువంటి అధిష్టాన దేవత ఈశ్వరుడు. మరి ఇప్పుడు ఈశ్వరుడు దాకా ఈ కర్తృత్వాన్ని మనం పిండాండ బ్రహ్మాండ పంచగ్రంథంలో ఈశ్వరుడి మీద పెట్టామే. ఆయనకి అవిద్యా దోషం లేదే, ఆయన కూడా కర్తృత్వం లేదే. మరి ఆయన కర్తృత్వం లేకపోతే ఇవన్నీ ఎలా జరిగినాయి? కళలో తోచింది ఎలాగో అలాగే. ఇవన్నీ ఉన్నాయని నువ్వు అనుకున్నావు, యద్భావం తద్భవతి. ఉన్నాయనుకుంటే పాపపుణ్యాలు తిరిగావు, లేవు అనుకుంటే విడుదల పొందావు. లేవు అనుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో కర్తృత్వాన్ని మార్చుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఈశ్వరుడు దాకా వచ్చాం. బ్రహ్మము నుండి ప్రకాశం వ్యక్తమైంది. ప్రకాశం అంటే జ్ఞానము, ప్రకాశం అంటే ఎరుక, ప్రకాశం అంటే చైతన్యం. ఆ చైతన్యం వల్ల విశ్వప్రాణ శక్తి ఆవిర్భవించింది. విశ్వప్రాణ శక్తి నుంచి మహత అహంకారం అంటే గొప్ప నేను తత్వం వచ్చింది. నేను తత్వం ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి తోటి కూడి ఉంది.
క్రియాశక్తి ఇచ్ఛాశక్తులు అవ్యక్తంగా ఉంది, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తులు అవ్యక్తంగా ఉంది, జ్ఞానశక్తి ఆదిశక్తులు అవ్యక్తంగా ఉంది. పరాశక్తి ప్రేరణతో ఆదిశక్తిలో అవ్యక్తంగా ఉన్న జ్ఞానశక్తి ముందు బయటకు వచ్చింది. అదే పరాశక్తి యొక్క ప్రేరణతో జ్ఞానశక్తి బయటికి రాగానే దాంట్లో ఉన్న అవ్యక్తంగా ఉన్న ఇచ్ఛాశక్తి బయటకు వచ్చింది. ఇచ్ఛాశక్తిలో అవ్యక్తంగా ఉన్న క్రియాశక్తి బయటకు వచ్చింది. ఈ జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులతోటే ప్రపంచం యొక్క వ్యవహారంతో జరుగుతుంది. మనలో పూర్వపు జ్ఞానం ఏదైనా మనసులో ఉంటే ఇచ్చ కలిగితేనే మనం క్రియ చేస్తాం. క్రియ చేయనప్పుడు ఇచ్చ లేనప్పుడు జ్ఞానం స్వరూపంగా ఉంటుంది. స్వరూపంగా ఉన్న జ్ఞానం ఇచ్చ కలిగినప్పుడు ప్రవహించడం మొదలుపెడుతుంది. ఘనీభవించిన జ్ఞానము ప్రజ్ఞానంగా ప్రవాహ జ్ఞానంగా మారుతుంది. ప్రవాహ జ్ఞానంగా మారంగానే దాంట్లో క్రియాశక్తి వస్తుంది. క్రియాశక్తి ద్వారా క్రియలు జరపడానికి వీలవుతుంది. క్రియలు జరపాలంటే ఇంతవరకే పుట్టింది. ఎంత క్రియ చేస్తుంది ఇది? సదాశివ ప్రత్యేగాత్మ ప్రకాశం నుంచి అంబీజం నుంచి పరాశక్తి ద్వారా శబ్ద తన్మాత్ర వచ్చింది. కనుక ఈ క్రియాశక్తి శబ్ద తన్మాత్రతో పని మొదలు పెట్టింది. ఈ శబ్ద తన్మాత్రకి ప్రకృతి ధర్మం ఏమిటంటే ఆ తన్మాత్ర ద్వారా ఆకాశం ఉద్భవించాలి. ఈ క్రియాశక్తి మూలాన్ని ఇక్కడ ఆకాశం ఉద్భవించింది. ఏ ఆకాశం అది? సూక్ష్మాకాశం, స్థూలాకాశం కాదు. స్థూలాకాశం తర్వాత పంచీకరణ వల్ల వచ్చింది. ఆ సూక్ష్మాకాశం శబ్ద తన్మాత్ర వల్ల వచ్చింది. అదే క్రియాశక్తి పనిచేస్తున్న కొద్దీ ఆదిశక్తి ద్వారా వచ్చిన స్పర్శలోంచి వాయువు, రుద్రు నుంచి రంబీజాక్షరం నుంచి జ్ఞానశక్తి ద్వారా వచ్చినటువంటి రూపతన్మాత్ర ద్వారా అగ్ని, ఆ విధంగా శబ్దస్పర్శ రూపరసగల తన్మాత్ర నుండి సూక్ష్మ ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వీ భూతాలు పుట్టినాయి. ఈ సూక్ష్మ భూతాలు అర్ధభాగము, మిగతా అర్ధభాగం 4 పరకలవుతూ, అలాగే ప్రతి భూతం కూడా అర్ధభాగమై మిగతా అర్ధభాగం 4 పరకలవుతూ, ఒక అర్ధభాగం ఉన్నటువంటి భూతంలో ఇది తప్ప మిగతా 4 భూతాల యొక్క పరకతోటి ఈ సూక్ష్మాకాశమే స్థూలాకాశమే. అలాగే సూక్ష్మవాయువు అర్ధభాగంగా ఉన్నదే మిగతా భూతాల 4 పరకలతో కలిసి స్థూలవాయు భూతం అయింది. అలాగే సూక్ష్మ అగ్ని సగంగా ఉన్నది, మిగతా సగము 4 పరకలై పంచబడ్డప్పుడు ఇతర 4 భూతాల నుంచి పంచబడ్డ 4 పరకలతో కూడి ఈ అర్థము ఆ అర్థం కలిసి నిండయి అది అగ్ని మహాభూతం అయింది. ఇలాగ పంచభూతాల నుంచి అర్థముగా ఉన్నటువంటి భూతము అదే స్థూలభూతంగా మిగతా పరకలన్నీ దాంట్లో చేరి ఉన్నాయి. మనకు అందుకని కేవలం ఆకాశం ఉండదు, కేవలం వాయువు ఉండదు. పంచభూతాల్లో స్థూలంగా మనకు కనబడేటువంటి వాటిలో కేవలం ఆకాశం కానీ, కేవలము వాయువు కానీ, కేవలం అగ్ని కానీ, కేవలం జలం కానీ, పృథ్వీ కానీ ఉండదు. ఆకాశంలో మిగతా 4 పరకాంశాలతో కలిసి స్థూలాకాశం. వాయువులో మిగతా పంచభూతాల యొక్క 4 పరకాంశాలు కలిపితేనే వాయుభూతం. కనుక ప్రతి దాంట్లో కూడా మిగతావి తక్కువ పాడులో కలిసే ఉంటాయి. ఆ రకంగా వచ్చినటువంటి స్థూల భూతాలు మానవుని దేహంలో, బ్రహ్మాండంలోనేమో పంచభూతాలు అలాగే ఉన్నాయి. మానవుని దేహంలోకి వచ్చేసరికి అవి మానవుని స్థూల దేహంగా మారినాయి. ఎట్లా మారాయంటే, మనం ఇంతవరకు బ్రహ్మం నుండి అవ్యక్తము, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుంచి మహదహంకారము, మహదహంకారం నుంచి పంచతన్మాత్రలు, తన్మాత్రల పంచీకరణతో అయిందిని, సూక్ష్మభూతాల నుంచి పంచీకరణతో స్థూలభూతం వచ్చిందని చెప్పాం. స్థూల పృథ్వీభూతం దగ్గర నుంచి అన్నం వచ్చింది. స్థూల పృథ్వీభూతం నుంచి ఓషధులు వచ్చినాయి. ముందు ఓషధుల నుంచి అన్నం వచ్చింది. అన్నం నుంచి శుక్ర శోణితాలు వచ్చినాయి. శుక్ర శోణితాల నుంచి స్థూలదేహం ఏర్పాటైంది. ఈ స్థూలదేహము ఇందాక మనం చెప్పినట్టుగా ఒక పంచభూతము, ఒక భూతములో మిగతా 4 భూతాల యొక్క సూక్ష్మాంశాలు కలిపి ఉన్నది కాబట్టి, పృథ్వీ ద్వారా మనం వచ్చాం కాబట్టి పృథ్వీలో మిగతా పరకలు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మన దేహంలోకి వచ్చినాయి. అట్లా మన దేహంలోకి వచ్చిన దాంట్లో ఆకాశతత్వంలో స్థూల భాగము కామ, క్రోధ, లోభ, మోహ, భయాన్ని కలిగిస్తుంది. అన్నము వల్ల స్థూలదేహము, శుక్ల శోణితాల ద్వారా ఏర్పడిన స్థూలదేహంలో సూక్ష్మదేహము, స్థూలదేహము అన్నీ కలిసి ఉన్నటువంటి మానవ దేహంలో
వాయుతత్వంలో స్థూల భాగము చూడటము, తిరగటము, పరిగెత్తటము, ముడుచుకోవటము, దాటము లాంటివి. అలాగే మన దేహంలో అగ్నితత్వంలో ఉన్నటువంటి స్థూల భాగము ఆకలి దప్పికలు, నిద్రా సంగమాలు, బద్ధకాన్ని, ఆలస్యాన్ని మనలో కలిగిస్తుంది. అలాగే జలం యొక్క అంశం మన దేహంలో స్వేదము, మూత్రము, శ్లేష్మము, శుక్లము, శోణితములుగా ఏర్పడుతుంది. వృద్ధితత్వం మన స్థూల భాగంలో నరములుగాను, అస్థులు అంటే ఎముకలుగాను, చర్మముగా, గోళ్ళుగా, వెంట్రుకలుగా, మాంసముగా తయారు. ఇక్కడ ఘన పదార్థం అంతా పృథ్వీతత్వం ఉంది. జలం అంతా కూడా జలతత్వంగా ఉంది. స్వేదము, మూత్రము ఇవన్నీ జలాలు కాబట్టి జలతత్వం నుంచి వచ్చినాయి. ఆకలి దప్పిక ఇవన్నీ కూడా అగ్నితత్వాలు. తిరగటం, పరిగెట్టడం అంతా కూడా ఇంత వీచడం, చలించడం కాబట్టి వాయుతత్వం. చలనగుణం వాయువుకి. ఇది ఉన్న చోట ఉండి ఏమీ కనబడకుండానే లోపల నుంచి ఏదో ఒక ఉద్రేకంగా కలుగుతూ ఉంటాయి. ఇది ఆకాశతత్వం. ఏమీ లేని చోటే ఇది. కామం ఎక్కడ ఉంటుందో ఎవరో చెప్పలేదు, లోపం ఎక్కడ ఉంటుందో ఎవరో చెప్పలేదు. క్రియలో చూస్తే ఆ కామము, ఆ లోపము అవన్నీ కూడా మనకి వ్యక్తం అవుతుంది. కనుక ఇవన్నీ ఆకాశతత్వం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి భూతంలో కూడా ఇతర భూతాంశాలు ఉంటాయి. ఈ రకంగా మన దేహంలో ఇవన్నీ ఉండబట్టి మన స్థూల దేహము సప్తధాతువులతోటి రక్తము, మాంసము, రసము, చర్మము, మెదడు, ఎముకలు, మధ్య, మూలిక ఈ 7తోటి కూడి మానవ యొక్క స్థూల దేహం ఏర్పడింది. ఈ మానవ యొక్క స్థూల దేహము ఈ పంచభూతాల యొక్క తత్వాలతో ఏర్పడింది. మనకి కనబడేది రక్తమాంసాలైనా దాంట్లో ఉన్నది పంచభూతాలు. శుక్ల శోణితాలుగా ఏర్పడిన దాంట్లో ఈ రకమైనటువంటి ఆకారము ముందు బీజ రూపంలో అవ్యక్తంగా ఉండి తర్వాత వ్యక్తం అవుతున్న కొద్దీ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క అంశాలన్నీ తీసుకొని స్థూలదేహం ఏర్పాటైంది. ఈ ఏర్పాటైనటువంటి స్థూలదేహము వృద్ధి పొందుతున్న అంతసేపు కూడా అన్నం ద్వారా ఇతర భూతాంశాలన్నీ తీసుకొని వృద్ధి పొందుతుంది. అన్నం లేనప్పుడు ఇది క్షీణిస్తుంది. క్షీణించినప్పుడు దీంట్లో ఎంతవైతే మనకి తరుగు వచ్చిందో, ఎంతవరకు అయితే ఇది కృషించిందో, కృషించినంత మేరకు ఆ పరిణామంలో ఈ దేహంలో ఉన్నటువంటి పంచభూతాన్ని బ్రహ్మాండంలో మనకి కనిపిస్తుంది. బ్రహ్మాండంలో ఈ పంచభూతాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో పిండాండంలో కూడా దాంట్లోంచే వచ్చిందులు ఉంటున్నాయి. మళ్ళీ పిండాండంలో లేకుండా పోయినప్పుడు దీంట్లోనే బ్రహ్మాండంలోకి పోతున్నాయి. కనుక టోటల్గా మొత్తముగా పంచభూతాలు సృష్టిలో ఎంత అయితే ఉన్నాయో అది పూర్ణము. పిండాండంలో ఎక్కువ అవచ్చు, పిండాండంలో తగ్గచ్చు, జనాభా కోటాను కోట్లు పెరగచ్చు, మొత్తం ప్రళయం వచ్చి ఏమి లేకుండా పోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ అంశాలన్నీ ఉంటే బ్రహ్మాండంలో ఉన్నాయి, లేకపోతే పిండాండంలో ఉన్నాయి. అక్కడ ఎక్కువ భాగం ఉంది, ఇక్కడ తక్కువ భాగం ఉన్నాయి. లేకపోతే ఇక్కడ ఎక్కువ భాగం ఉంది, అక్కడ తక్కువ భాగం ఉన్నాయి. అది ఇది అంతా కలిపితే ఏదైనా కలిసి మొత్తం ఒకటే. ఆ ఒకటైనటువంటిది పూర్ణం. అట్లా స్థూలం అంతా కూడా పూర్ణంగానే ఉంది, సూక్ష్మం అంతా కూడా పూర్ణంగానే ఉంది. అటువంటి పూర్ణాల్లో నుంచి ఒక పూర్ణం తీసేసినా, ఒక పూర్ణం కలిపినా మొత్తం పిండాండ బ్రహ్మాండాలంతా టోటల్ చేసి చూస్తే అది పూర్ణమే. ఆ విధంగా మన దేహము స్థూల దేహం ఏర్పాటైంది, పంచభూతాత్మకంగా ఉన్నది. ఇటువంటి పంచభూతాత్మక స్థూల దేహంలో మన ఇంద్రియ వ్యాపారం ఎలా జరుగుతుంది అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థానం ఉంది. ఆ స్థానం పేరు గోళకం. కన్ను ఉండే స్థానం ఉన్నది. ఈ చక్షు అనేటువంటి రక్తమాంసాలతో కూడినటువంటి స్థూలమైనటువంటి నేత్రము, చక్షురింద్రైనటువంటి సూక్ష్మంతో కూడి ఈ కన్ను మన స్థూల దేహంలో ఎక్కడైతే గుర్తు పెట్టామో ఆ గుర్తు పేరు గోళకం. ఈ శ్రోత్రేంద్రియం ఎక్కడ పనిచేస్తుంది? చెవుల దగ్గర పనిచేస్తుంది. ఈ స్థూల దేహంలో చెవులు ఉండేటువంటి స్థానాన్ని గోళకం అన్నాము. రక్తమాంసాలతో నరాలతో నిర్మాణమైనటువంటి చెవులేమో స్థూలము, దాన్ని ఆధారం చేసుకొని ఆశ్రయించి పనిచేసేటువంటి సూక్ష్మము శ్రోత్రేంద్రియం. ఈ విధంగా మానవ దేహంలో కొన్ని స్థానాలని గోళకాలు, ఆ స్థానాల్లో ఉన్నటువంటి స్థూల దేహం సంబంధించినవన్నీ అవయవాలు. ఆ అవయవాల్ని ఆశ్రయించి పనిచేసేటువంటి సూక్ష్మము ఇంద్రియాలు. అది కనబడకుండా మన తల భాగంలో కనుక ఉంటే అంతరేంద్రియాలు. మనకు కనబడకుండానే వాయుతత్వంతో లోపల అన్ని క్రియలు జరపడానికి ఉపయోగించేవన్నీ పంచప్రాణాలు.
ఈ ఇంద్రియాలు మనకి సూక్ష్మంగా ఉంటాయి, కనబడవు, కానీ అవయవాల దగ్గర ఉన్నట్టుగా గోళకం ద్వారా గుర్తిస్తాం కాబట్టి ఆ గుర్తించిన చోటు నుంచి ఈ పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా ఈ పనిచేసేటువంటిది స్థూలం అవటానికి వీల్లేదు. ఎందుకంటే స్థూల దేహంలో ఇంద్రియాలు కానీ, ప్రాణం కానీ, సూక్ష్మదేహం కానీ, మనసు కానీ లేకపోతే వ్యవహారం లేదు, అనుభవం లేదు. ఈ ఇంద్రియాలు కానీ, ప్రాణం కానీ లేనటువంటి స్థూల దేహము శవమైపోతుంది. కనుక స్థూల దేహము దానంతట తను పని చేయలేదు, ప్రాణం ఉంటేనే పనిచేస్తుంది. ప్రాణం ఉన్నంత మాత్రాన మనసు పని చేయకపోతే మనసుకి ఒక మత్తు